వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తారంగి శెట్టి. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ కు స్వాగతం. ఏపీలోని పలు జిల్లాల్లో ప్రారంభమైన మోందా తుఫాన్ ప్రభావం. నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి సాక్షిగా సత్య ప్రమాణం చేసిన జోగి రమేష్. చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం, గ్రామాల్లోకి ఏనుగుల గుంపు చొరబడి కలకలం. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దుర్మార్గం. మాజీ ఎమ్మెల్యే శిల్పారావి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ప్రజా దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించండి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి కన్యా. ఎల్ఐసిలో పెట్టుకున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే బీజేపీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలి, సిపిఎం డిమాండ్. భోగవరంలో దేవి చౌక్ ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఉచిత వేరికోస్ వీన్స్ వైద్య శిబిరం. ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఒక్కసారిగా పేలిన బస్ టైర్. మోందా తుఫాన్ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని బస్సులపై స్పెషల్ డ్రైవ్. బస్సులపై 24 కేసులు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలోని పలు జిల్లాల్లో ప్రారంభమైన మోందా తుఫాన్ ప్రభావం. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. గన్నవరం హనుమాన్ జంక్షన్ లో కురుస్తున్న వాన. కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో ఎగిసిపడుతున్న అలలు. మచిలీపట్నం గరాల దిబ్బలో పునరావాస కేంద్రం ఏర్పాటు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ అమ్రపాలి. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్. రేపు మీకు అందరికి తెలుసు, రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఇక్కడే ఉంటే తగలకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఏమైనా అవసరం ఉంటుందంటే మనకి విఆర్ఓ గారు, సెక్రటరీ గారు దగ్గర ఉంటారు. ఊళ్ళో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి, కొంచెం తొందరగా వచ్చేది. మళ్ళీ రాత్రి పూట మళ్ళీ వర్షం పడితే నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారాన్ని పురస్కరించుకొని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ ఆవరణలో దీపాలు ముట్టించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు ప్రవీణ్ కుమార్, ఆలయ ఈవో రామానుజన్ పాల్గొన్నారు. సమర్పించారు. శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నంద్యాల నవనందుల్లో మొట్టమొదటి నంది. ఈరోజు కార్తీక మాసము మొదటి సోమవారము. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామి వినాయకునికి పూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, తర్వాత అదేవిధంగా ఇక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామికి అర్చనలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి 5 గంటల నుంచి భక్తులు పంచామృత అభిషేకము ఆచరణ చేస్తూ ఉన్నారు. ఉదయం 9 వరకు కూడా ఆచరణ చేస్తున్నారు. తర్వాత స్వామివారి దర్శనం అనేది భక్తులకు అందించినారు. తర్వాత మధ్యాహ్నము 12 గంటలకు అన్నదాన వితరణ, సాయంకాలము దీప కార్యక్రమాలు, తర్వాత ఆకాశ దీపము, తర్వాత పల్లకి సేవ కార్యక్రమము జరుగుతుంది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కేంద్రంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులైన గౌతమ్ రెడ్డి, తేజస్విని దంపతులను ఆశీర్వదించి ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
విజయవాడ దుర్గగుడికి వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేసేందుకు వచ్చిన జోగి రమేష్ జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదంటున్న జోగి రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పిన జోగి రమేష్ కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తాను. చంద్రగిరిలో ఏనుగుల బీభత్సం భీమవరం కొండ్రెడ్డి కండ్రిగా గ్రామాల్లోకి ఏనుగులు గుంపు చొరబడి కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి పంట పొలాలపై పడి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల గుంపుతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి ప్రతి ఒక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఉండాలి, పేదవారి పిల్లలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా డాక్టర్లు అవ్వాలి, పెద్ద చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట ఒక మెడికల్ కాలేజ్ ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నంద్యాల నియోజకవర్గానికి, నంద్యాల జిల్లాకు కూడా నంద్యాల పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ ని శాంక్షన్ చేయడం, అది దాదాపు ఈ సంవత్సరంతో పోలిస్తే 3వ సంవత్సరం అడ్మిషన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగినాయి. మరి దాదాపు 450 మంది డాక్టర్లని తయారు చేయడానికి ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉందనే వాస్తవాన్ని నంద్యాల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయనే వాస్తవం తెలుసు, కానీ ప్రభుత్వానికి మాత్రం మెడికల్ కాలేజీలు కనపడటం లేదనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసి పైకి మాట్లాడుతూ, రెండో వైపు ఏమో అవే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నాన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి, పేదవాళ్ళకి చదువులు అందుబాటులో ఉండాలి అంటే ప్రభుత్వమే ఆ కాలేజీల నిర్వహణ చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో ప్రజలు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు. ఈ రోజు పీజీఆర్ఎస్ కు 282 దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఆన్లైన్లో కూడా సీలింగ్ అని ఉంది డైరెక్ట్, కానీ వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం ఇల్లు ఎక్కించుకున్నారు. స్పందనలో ఇచ్చిందా మేడం? వచ్చింది ఓకేనా? నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్ అవుతావు. నీకు ఎంతమంది అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంక చిన్న పిల్లడు. గుడ్, బాగా చదువు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ప్రభుత్వ రంగ ఎల్ఐసి సంస్థలో ఉన్నటువంటి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులను అదానీ కంపెనీకి తరలించడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ఆస్తిని మోడీ ప్రభుత్వం స్నేహితుడికి కట్టబెట్టడం దుర్మార్గమని, ఇటువంటి విధానాలను బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని, లేకుంటే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని సిపిఎం నాయకులు హెచ్చరించారు. బంగారు గనిలాగా ఉంటూ వయస్సు మళ్ళిన తర్వాత తన కుటుంబం ఏ విధమైనటువంటి ఇబ్బందుల పాలు కాకూడదు, రోడ్డు పాలు కాకూడదు, తన పిల్లలు శ్రేయస్సు ముఖ్యమైనటువంటి రీతిలో ఈరోజు చాలామంది ప్రజలు, ఉద్యోగస్తులందరూ కూడా ఎల్ఐసిలో డబ్బులు పెట్టి చాలా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి, నమ్మకమైనటువంటి ఉండేటువంటిది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వము వచ్చిన తర్వాత దేశాన్నంతా ఏ విధంగా అదానికి దోచిపెట్టాలి, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఆ అదానికి ఏ విధంగా సేవ చేయాలనేటువంటి రీతిలో ఈరోజు మోడీ ప్రభుత్వము తరిస్తున్న వేళలో ఎల్ఐసిని నష్టాల పాలు చేసే విధంగా 5,000 కోట్ల షేరు, అదేవిధంగా 28,000 కోట్ల రూపాయల బాండ్ల రూపంలో ఈరోజు మోడీ ప్రభుత్వం అప్పనంగా దారాదత్తం చేయడం అంటే చాలా దుర్మార్గము. పేద ప్రజలు ఈరోజు మా సొమ్మునంతా దోచిపెట్టడానికి మోడీ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి హక్కు ఉందనేటువంటి రీతిలో ఈరోజు ప్రజలంతా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గోకవరంలో దేవి చౌక్ ఎంపీపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వేరికోస్ వీన్స్ వైద్య శిబిరానికి సుమారుగా 200 మంది వచ్చి పరీక్షలు నిర్వహించుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు గోకవరం మండలం బీసీసీఎల్ అధ్యక్షులు పాలడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నమస్కారం అండి. గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం నుండి మాట్లాడుతూ ఉన్నాం. మా అధినేత జగ్గంపేట నియోజకవర్గం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే గోకవరం మండల బీసీసీఎల్ అధ్యక్షులు పాలాడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందండి. వెరికోస్ వెయిన్స్ ఇదైతే వ్యాధి చాలా మందికి ఉన్నప్పటికీ తెలియడం లేదు, ఉన్నా అది తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ ఏరియాకి అయితే ఈ వ్యాధి కోసం తెలియదు కనుక మా గోకవరం మండల ఎవరైతే పెద్దలు, కూటమి పెద్దలు ఉన్నారో వారందరూ కూడా ఆలోచించి మరి యొక్క ఉచిత శిబిరాన్ని నిర్వహించారు. దీని నిమిత్తం హైదరాబాద్ నుండి, బంజారాహిల్స్ నుండి వాస్క్యులర్ కేర్ ఆ సిబ్బంది ఒక ఫిమేల్, ఒక మెయిల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక 5 సిబ్బందితో ఇక్కడ మరి వైద్యం అయితే జరిగిస్తూ ఉన్నారు. చాలా మందికి ప్రజలకు తెలియదండి. ఈ రోజు గోకవరంలో వెరికోసెస్ కు సంబంధించిన ఉచిత వ్యాధి శిబిరం, ఉచిత వైద్య శిబిరం మేము పెట్టడం జరిగిందండి. అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాస్కులర్ హాస్పిటల్ డాక్టర్, ఆ పరిచయం ద్వారా మేము డాక్టర్ గారిని డీల్ చేసి ఇక్కడ గోకవరం ఏరియాలో చాలా మంది వెరికోసెస్ సంబంధించి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే 1,50,000 రూపాయలు అవుతుంది అన్న విషయం కూడా నేను చాలా మంది దగ్గర విన్నాను. దాని సందర్భంగా మేము డాక్టర్ గారితో డీల్ చేసి మాట్లాడి క్యాంపు పెట్టడానికి ఒక డేట్ డిసైడ్ చేసిన తర్వాత మేము సార్ పర్మిషన్ తీసుకున్నాం. నెహ్రూ మా అభిమాన ఎమ్మెల్యే గారు అయిన జ్యోతుల నెహ్రూ గారు పర్మిషన్ తీసుకుని మా కూటమి నాయకులందరి సహకారంతో మేము ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది, ఏర్పాటు చేసి. ఆర్టీసీ బస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక్కసారిగా పేలిన బస్సు టైర్. గుంతకల్లుకి బయలుదేరేందుకు 30 మందికి పైగా ప్రయాణికులతో సిద్ధమైన బస్సు ఒక్కసారిగా పేలిన బస్సు టైర్ పేలుడుతో భారీ శబ్దం.
సురక్షితంగా బస్సు దిగి వెళ్లిపోయిన ప్రయాణికులు. ఆయనమని మోందా తుఫాన్ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలిసినటువంటి అంశం మోతా సైక్లోన్ అనేటువంటిది మన రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందనేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దీని మీద సిద్ధంగా ఉండాలి. 26 జిల్లాల్లో ఆల్మోస్ట్ 80% ఏరియాను ఇది రాబోతుంది అనేది సమాచారం వస్తుంది. దానికి సంబంధించి గౌరవ మంత్రివర్యుల వారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వం అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు మేము మున్సిపల్లో ఉన్నటువంటి అందరం కూడా మా దగ్గర నుంచి మా ఇంజనీర్ గారు, అలాగే సిపి గారు, శానిటేషన్, రెవెన్యూ, ఇతర అందరూ కూడా కలిసి సెక్రటరీస్ తో కూడా కలిసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ చేయడం అయింది. సో యొక్క రేపటి దినం తీవ్రంగా కాబోతుందనేసి సమాచారం వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా అందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసి రాబోయేటువంటి సైక్లోన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఒకరికి చెప్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. టీటీఓ శివారెడ్డి తెలిపారు. గత 3 రోజుల నుంచి బస్సులపై 24 కేసులు నమోదు చేసినట్టు శివారెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. 24 బస్సులపై దాదాపు 1,45,000 రూపాయల జరిమానాను కూడా విధించినట్లు శివారెడ్డి తెలియజేశారు. అలాగే ఒక బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు తెలియజేశారు. 24వ తారీఖు కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత రవాణా శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, మిగతా తిరిగే బస్సుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, దీని గురించి రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టిందండి. గత 3 రోజులుగా నంద్యాల జిల్లాలో దాదాపు 24 బస్సుల మీద కేసులు బుక్ చేసి ఒక బస్సు కూడా సీజ్ చేయడం జరిగింది. దానిలో పైన దాదాపు 1,40,000 రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా బస్సు ఎక్కంగానే ఈ సిబ్బందికి, ప్రయాణికులకి అవేర్నెస్ కల్పించమని చెప్తున్నాము. ఆపరేటర్లకు కానీ బస్సు డ్రైవర్లకు కానీ బస్సు ఎక్కంగానే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడుంది, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎలా బస్సు నుంచి ఎస్కేప్ అవ్వాలనే విషయం పైన ప్రత్యేకంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించమని చెప్తున్నామండి. ఇది కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా మున్ముందు ఇలాంటి బస్సులు ఏమైనా ప్రాబ్లం ఉన్న బస్సులు ఏమైనా ఉన్నాయా, సీటింగ్ ఆల్టరేషన్స్ ఏమైనా ఉన్నాయా, పర్మిట్లు, ఎఫ్సీలు ఏమైనా తిరుగుతున్నాయని చెప్పేసి మామూలుగా రెగ్యులర్ గా చేసే తనిఖీలు కాకుండా చాలా సునిశ్చితంగా చాలా డీప్ గా మన ఎన్బిఐస్ పరిశీలిస్తున్నారు. అందులో ఎలాంటి ఇది ఉన్నా కూడా బస్సులో సీజ్ చేయడం జరుగుతుంది, దాని మీద ఫైన్ వేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.